సిరీసెస్, యాడ్స్ ఇలా కొన్ని అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తూ కొన్ని అవకాశాలను ఆయనే వెతుక్కుంటూ వెళ్తూ తన కెరీర్లో సక్సెస్ఫుల్గా రాణిస్తున్న ఆర్టిస్ట్ సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి. వెల్కమ్ టు స్వతంత్ర. ఎలా ఉన్నారు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ చాలా సంతోషం, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. సో అఫ్ కోర్స్ వెల్కమ్ టు ద షో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు యాక్టింగ్ అనగానే కొంతమందికి చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది చైల్డ్ ఆర్టిస్ట్గా. కొంతమందికి మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషన్లో ఉండి అరే ఎప్పుడో అనుకున్నాము అవ్వలేకపోయాము ఇప్పుడు ఎలాగైనా కావాలి అని చెప్పేసి మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తారు. మీరు ఏ వయసులో యాక్టింగ్లోకి వచ్చారు? మీకు అసలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ అంటే? నాకు 8th క్లాస్లో స్టార్ట్ అయింది. 8th క్లాస్లో? యా, ఓకే. 8th క్లాస్లో మేము చిరంజీవికి వీరాభిమానులం. సో అప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి ఆ థియేటర్లో ఆయన అలా చూస్తూ ఎప్పటికైనా నేను కూడా అలా ఫిలిం యాక్టర్ అవ్వాలి అని 8th క్లాస్లో డిసైడ్ అయిపోయాను. సో ఆ విధంగా ఈరోజు నేను సినిమా పరిశ్రమకి నేను వచ్చాను. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అంతే. చాలా మందికి చిరంజీవి గారే ఇన్స్పిరేషన్. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అసలు ఇంట్లో చెప్పకుండా పారిపోయి ట్రైన్లకి బస్సులెక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో మరి మీ ఇంట్లో అంతా ఓకేనా సార్ యాక్టింగ్ అని చెప్పగానే? అంటే నేను అప్పుడు డిసైడ్ అయ్యాను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని. కాకపోతే ఇంకా 8th క్లాస్లో బయటకు వెళ్ళలేం కాబట్టి ఫస్ట్ చదువు. సో ఆ విధంగా బీకామ్ మహబూబ్ నగర్లో కంప్లీట్ చేశాను. అంటే అంతవరకు నా యొక్క దాన్ని అలా కంట్రోల్ చేసుకుంటూ ఉండి తర్వాత మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ వచ్చింది. సో ఆ విధంగా అంటే స్టేబుల్ కాదు ఫిలిం ఇండస్ట్రీ అనే ఒక ఉద్దేశంతో కొంతమంది చెప్పడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావచ్చు అని ముందు జాగ్రత్తగా కాస్త నా కోరికల్ని కంట్రోల్ చేసుకొని సరే ఆ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే, అంతవరకు మన అందం మన ఫిట్నెస్ కాపాడుకుందాం, ఏదో రోజు మనకు అది వస్తుంది అని గట్టిగా నమ్మడం వల్ల ఫస్ట్ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత పిల్లలు మా అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ప్రస్తుతం యూఎస్లో ఉన్నాడు. సో ఎంఎస్ కంప్లీట్ అయింది. అమ్మాయి బీటెక్ అయిపోయింది. రీసెంట్గా మ్యారేజ్ చేసినాం. ఇంకా అప్పుడు మళ్ళీ నటుడు బయటకు వచ్చాడు. బాధ్యతలన్నీ తీరిపోయాయి, ఇప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం మనము. సో ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయి ఇంకంతే, ఇంక నేను ఎవరు ఆపేవారు ఎవరు లేరు అని శివయ్య అనుగ్రహించాడు. స్టార్ట్ చేశాను నేను. ఆఫ్టర్ కరోనా 22లో నా జర్నీ మొదలైంది. హుషారు మూవీతో నా ఎంట్రీ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక వరుసగా మనకు మంచి అవకాశాలు రావడం. ఆ టైంలోనే 2022లో అఖండ మూవీకి అనుకోకుండా ఒక ఫ్రెండ్ ద్వారా అఖండ సినిమా ఆఫీస్కి వెళ్తే అక్కడ బోయపాటి గారు కలవడం, ఆయన చూడగానే ఇంకా చాలా ఇదైపోయారు. ఇంకా ఇమ్మీడియట్గా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫీసర్గా. కట్ చేస్తే నేను నెక్స్ట్ డే బాలకృష్ణ గారు ముందు నిల్చొని డైలాగ్ చెప్పాలి నేను. అసలు అదొక వండర్. ఎప్పటికీ బోయపాటి గారికి ఎప్పటికీ మనస్ఫూర్తిగా నా జీవితాంతం రుణపడి ఉంటాను. అది ఒక అద్భుతమైన అవకాశం. సో 5 days అట్లా అఖండలో షూట్ జరిగింది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు, ఎందుకంటే ఎడిటింగ్లో పోయే అవకాశాలు ఉంటాయని. ఇంకా ఎందుకులే చెప్పుకోవడం అని అలా అక్కడ ఒక 1 year మళ్ళీ కంట్రోల్ చేసినాం. అది ఎక్కడికి పోదు, కానీ ఇంకా దాన్ని అలా కంట్రోల్ చేసుకొని సినిమా రిలీజ్ అయిన రోజు వరకు కూడా అంత సైలెంట్గా ఉన్నానంటే ఎవరికి తెలియదు, నా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు. రిలీజ్ అయిన తర్వాత మధ్యాహ్నం 12 o'clock కాల్ వచ్చింది, అన్నా ఏంది అని. ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడా అని. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అది చాలా అద్భుతంగా వచ్చింది మూవీలో. సో మంచి గుర్తింపు తీసుకొచ్చింది నాకు. ఇంకా డిసైడ్ అయిపోయాను, లేదు ఇంకా సినిమా పరిశ్రమలో మనము గట్టిగా కష్టపడితే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని నిర్ణయించుకొని అలా సిన్సియర్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈరోజు 25 మూవీస్లో యాక్ట్ చేశాను నేను. ఒక 50 సీరియల్స్, 10 వెబ్ సిరీస్,
అండ్ ఈ మధ్య కూకు టీవీ లాంటివి, అవును. చాయ్ షార్ట్స్ లాంటివి అవును. వచ్చాయి. వీటిల్లో కూడా ఒక 10 ప్రాజెక్ట్స్ చేశాను సక్సెస్ఫుల్గా. అంటే ఒక 5 ఇయర్స్లో నా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అంటే 30 ఇయర్స్ నుంచి కష్టపడే వాళ్లకు రాని గుర్తింపు కూడా, అవును. సో నేను చాలా ఫాస్ట్గా నేను వచ్చేసిన. ఈరోజు బయటకు వెళ్తే మనం గుర్తుపట్టి పలకరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంత ఓం నమ శివాయ అది సాధించాను. రాబోయే రోజుల్లో ఇంకా ఒక మంచి ఫిలిం యాక్టర్గా అద్భుతమైన నాకు రికగ్నేషన్ రాబోతుంది. ఇది కూడా మీరు చూడబోతున్నారు. ఎస్, హోప్ఫుల్లీ సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సార్, ఇప్పుడు 5 ఇయర్స్లో ఇన్ని మూవీస్, ఇన్ని వెబ్ సిరీస్లు, ఇన్ని సీరియల్స్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని పట్టుకుంటేనే వదలకుండా ఈ స్టేజ్ వరకు రాగలము. అంటే మరి ఎంతో కొంత కష్టాలు కూడా పడే ఉంటారు ఎక్కడో చిన్నగా. అలా ఈ సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ మీరు పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయా అలా? దేవుడి దయ వల్ల నాకు సినిమా కష్టాలు లేవు. ఓకే. కొంతమంది చెప్తారు కదా ఫిలిం నగర్లో అది ఇది, అలాంటివి ఏమి నాకు లేవు. ఎందుకంటే నేను చాలా స్టేబుల్గా ఉన్నాను కాబట్టి ఫైనాన్షియల్గా. అంటే నా ఫ్యామిలీకి అన్ని రకాలుగా వాళ్ళని వరకు ఫైనాన్షియల్ ఇబ్బందులు లేకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే దాంతో చాలా మంచి పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చాను కాబట్టి నాకు అటు టెన్షన్స్ లేవు. సినిమా కానీ టీవీ కానీ ఎవరు కూడా నాకు అలాంటివి ఇబ్బంది కలిగించలేదు. ఈ అమౌంట్ విషయంలో కానీ ఇంకో రకం కానీ. అంటే మనం చూడగానే సార్ వెరీ డిగ్నిఫైడ్గా ఉన్నాడు అనేది ఫస్ట్ ఇంప్రెషన్. అది ఆయన చాలా అసలు బిహేవియర్ పరంగా అన్ని రకాలుగా టైం సెన్స్, డిసిప్లిన్, ఆయన కాస్ట్యూమ్స్, ఆయన అందము అన్నీ అలా వాళ్ళకి బాగా నచ్చేసినాయి. అందుకే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నేను చాలా అదృష్టవంతుని. అదృష్టం అనేది ఒప్పుకోవాలి సార్. ఎందుకంటే ఇండస్ట్రీలో 99% హార్డ్ అంటే లక్ ఉండాలి, 1% హార్డ్ వర్క్ ఉండాలి అనేది కొంతమంది ఈ ఆపోజిట్ లో కూడా బిలీవ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎంత కష్టపడ్డా ఆ లక్ మాత్రం ఉండాలి. అయితే మీ పక్కన లక్ష్మీదేవత ఉంది ఖచ్చితంగా. అదృష్ట దేవత సంపూర్ణంగా. దీనికి కంప్లీట్ గా మా వైఫ్ సపోర్ట్ చాలా ఉంది. చాలా గ్రేట్. ఎప్పుడైనా ఇంట్లో వైఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో అన్ని విషయాల్లో ఈరోజు నా సక్సెస్కి తనే కారణం. నో డౌట్. నైస్ సార్. ఇప్పుడు మీరు అన్నగా, ఫాదర్గా, పోలీస్ ఆఫీసర్గా ఇలా చాలా క్యారెక్టర్స్, చాలా రోల్స్ ప్లే చేశారు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ. సో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన రోలు, మీకు బాగా ఇష్టమైన రోల్ ఏంటి? నాకు నెగిటివ్ రోలు పడమటి సంధ్యారాగం అని జీ తెలుగులో టెలికాస్ట్ అయింది. ఎమ్మెల్యేగా చేశాను. అది చాలా బాగా అది పేలింది జనాల్లో, బాగా నచ్చింది అందరికీ. అదొకటి. అండ్ చామంతి ఒకటి బాగా గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్స్ ఇవి. అండ్ బ్రహ్మముడి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒకటి మంచి కుటుంబం జెమినీలో టెలికాస్ట్ అవుతుంది. ఒక హీరోయిన్కి మేనమామగా మంచి ఎమోషన్స్తో కూడిన క్యారెక్టరు. అది కూడా చాలా అద్భుతంగా రన్ అవుతుంది. అంటే ఇది లక్కుకు ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుడి దయ వల్ల నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా నన్ను స్టెప్ బై స్టెప్ పైకి తీసుకెళ్లేవే, మించి మించి మించి. అలా ఈరోజు అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక్కొక్క స్టెప్ ఎక్కడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళే. స్పెషల్ చిట్ చాట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు సార్ చిరంజీవి గారు, అల్లరి నరేష్ గారు, అలాగే బాలకృష్ణ గారు ఇలా చాలా మంది కాంబినేషన్లో వర్క్ చేశారు కదా. ఈ సెట్స్లో ఎప్పుడైనా క్యారెక్టర్ ఇంప్రూవైజ్ చేయడానికి ఇలాగ మాటలు అవి నడుస్తూ ఉంటాయా? అక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే అంత ఫుల్ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ డిస్కషన్స్ అనేవి ఉండవు. ఎంతసేపు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలా మెప్పించాలి, అదే ఇంపార్టెంట్. కానీ అక్కడ మనకు చేంజెస్ ఏమి ఉండదు. కాకపోతే కొంచెం స్లాంగ్ విషయంలో ఈ స్లాంగ్ వాడితే బాగుంటుందా ఇలాంటివి కొంచెం మనం చెప్పుకొని ప్రొసీడ్ అంటే వెళ్ళిపోవచ్చు. అంతేగాని వేరే ఇంకా దాన్ని క్యారెక్టర్ను ఇంకా చెయ్యాలి అనేటువంటి డిస్కషన్స్ ఉండవు. అది. అయితే స్కూల్ డేస్లో ఏమైనా మంచి మెమరీస్ ఉన్నాయా మీకు బాగా గుర్తుండిపోయేవి?
స్కూల్ డేస్లో అంటే ఇంకా మాకు అన్ని గుడ్ మెమోరీసే, స్వీట్ మెమోరీసే. ఎందుకంటే మా టైంలో ఫోన్ లేదు కాబట్టి, అగ్రీ. మాకు ఫోన్ లేదు కాబట్టి చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్లు దొరకవు, అది తెలిసిన విషయమే. అవును. బట్టలు చింపుకోవాలి. అక్కడ ఇంకోటి ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్తే ఫ్యాన్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏసీ అన్నీ ఉన్నా కూడా అప్పుడు మేము ఎలా చూసేవాళ్ళం అసలు సినిమా అంటే దృష్టి అంతా హీరోపై ఉండేది కదా. అందుకని ఆయన ప్రతి మూవీని అసలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏ కింద కూర్చొని అసలు ఫస్ట్ రో 10 రూపీస్ టికెట్ అనుకుంటా అప్పుడు. అంటే అలా చూసి కూడా ఎంత ఆనందపడే వాళ్ళం అంటే మాకు అసలు ఏది గుర్తుండేది కాదు. ఇప్పుడు ఎంత క్లాసుగా పోయినా కూడా ఏదో అంటే అలా ఉంది. మా డేస్ గోల్డెన్ డేస్ మావి. దేనికైనా ఎక్కువ ఇప్పుడు సీరియల్లో కానీ సినిమాలో కానీ చేస్తున్నప్పుడు సీన్ ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏదైనా ఉందా సార్? లేదండి, అలాంటివి ఏం లేదు. ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్ 1 to 3లో అయిపోతుంది. ఎక్కువ టెక్స్ట్ ఏమి ఉండదు. అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో బిఫోరే మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం కాబట్టి బిఫోరే వాళ్ళు మనకు స్క్రిప్ట్ అంత డైలాగ్స్ చూసుకోమని చెప్తారు కాబట్టి 100% 1-2 టేక్స్లోనే అయిపోతుంది. ఒక ఆర్టిస్ట్ సక్సెస్ కారణం అది కూడా. ఎక్కువ టేక్స్ తీసుకుంటే కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయి, ఆర్టిస్ట్ ఫేస్ కూడా దెబ్బతింటుంది. అంటే ఒక గిల్టీ ఫీలింగ్, నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నానని. సో అందుకని మన ఫోన్ దూరంగా పెట్టి స్క్రిప్ట్ పై దృష్టి పెడితే 1-2 టేక్స్లో ఓకే అయిపోతుంది. నేనే కాదు ఎవరైనా సరే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల అది అందరికీ మంచిది, టైం సేవ్ అవుతుంది. మనం డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్ ఇందాక టేక్స్ అని. ఇప్పుడు సినిమాల్లో అనుకోండి మనం మీరు అన్నట్టు స్క్రిప్ట్ అంతా ప్రాక్టీస్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్స్ దగ్గర చెయ్యాలి. సీరియల్కి వచ్చేసరికి ప్రాంప్టింగ్ ఉంటుంది రైట్. సో ప్రాంప్టింగ్ చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఒకసారి చూసాను పర్సనల్గా. మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? సినిమా టీవీకి ప్రాంప్టింగే కంపల్సరీ. వాళ్ళకి టైం ఉండదు కాబట్టి అక్కడ ప్రాంప్టింగ్ తీసుకోవాల్సిందే. అది ఇక కొందరు తీసుకోరు, ఓకే ఎవరిష్టం వాళ్ళది. అక్కడ మెయిన్ వాళ్ళకి కావాల్సింది టైం సేవ్, వాళ్ళకి అనుకున్న ఎపిసోడ్స్ కంప్లీట్ అవ్వాలి, అక్కడ అది ఇంపార్టెంట్. సినిమాకి వచ్చేసరికి ప్రాంప్టింగ్ ఉండదు, ఇక టైం ఉంటుంది కాబట్టి సినిమా స్టైల్కు ప్రాంప్టింగ్ అవసరం లేదు, సీరియల్ దానికి ప్రాంప్టింగ్ అవసరం. తీసుకోవాలా వద్దా అనేది డిపెండ్స్, ఆర్టిస్ట్ ఇష్టము. స్టార్టింగ్లో అన్నాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్లో, ఇప్పుడు హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా ఉండాలి అని చెప్పేసి, మీరు దేన్ని నమ్ముతారు? హార్డ్ వర్క్నా లక్కా? సక్సెస్ అవ్వాలంటే ఏది ఇంపార్టెంట్? హార్డ్ వర్క్ నమ్మాలి, లక్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో అది మన చేతుల్లో ఉండదు కాబట్టి సిన్సియర్గా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. లక్ తోడైందంటే ఇక అతను ఆపేవారు ఎవరు ఉండరు, ఏదైనా దైవకృప. కానీ కంపల్సరీ మనం నడిపించే ఒక శక్తి ఉంటుంది, కంపల్సరీ మనం దైవాన్ని మీద కూడా. అయితే ఇప్పుడు దైవాజ్ఞ అన్నారు కదా సార్, ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి మీరు చాలాసార్లు లాస్ట్లో ఓం నమ శివాయ అని చెప్పేసి అన్నారు. అంటే చాలా ఎక్కువగా నమ్ముతారా దేవుణ్ణి? చాలా చాలా. నేను చిన్నప్పటి నుంచి కొంచెం స్పిరిచువల్గా దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తిని నేను. నాకు 100% కూడా ఎవరి మీద నాకు ఎటువంటిది ఏది ఉండదు. అంటే వాళ్ళు ఏదో చేశారు ఇవన్నీ ఎటువంటివి ఏమి ఉండదు. కాబట్టి మన జీవితంలో ప్రతిదీ కూడా నీకు రాసిపెట్టి ఉండాలి, నీకు జరుగుతుంది. దీంట్లో రజనీకాంత్ గారిని కూడా మన ఎక్కువ డైలాగ్స్ అలాగే ఉంటాయి, నీకు దక్కేది దక్కుతుంది, దక్కంది ఎప్పటికి దక్కదు అని. దాన్ని నేను బలంగా నమ్ముతాను నేను. కాబట్టి నీ ప్రయత్నం చేయి, నీకు వచ్చేది ఉంటే వస్తుంది, అదర్వైజ్ కూల్. ఆ కాన్సెప్ట్ బాగా జీర్ణించుకున్నాను కాబట్టి ప్రతి విషయంలో నేను అంతే కూల్గా ఉంటాను. రిజల్ట్ ఎలా ఉన్నా సరే హ్యాపీ. ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఈ రోల్ చేయాలి అని ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా సార్ మీకు? నాకు చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కోరిక ఉంది. ఓకే, అంటే నన్ను చూసిన వాళ్ళు అలా అంటారు, నీకేంటి హీరోలా ఉంటావు, ఏంటి అసలు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, సినిమాలకు వెళ్ళొచ్చు కదా. నన్ను చిన్నప్పటి నుంచి నన్ను ఆ మాటలు విని 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 నిజమే అది ఉంది, బలమైన కోరిక. చూద్దాం. డెఫినెట్లీ సార్. ఇప్పుడు అసలు ఏజ్ తోని గ్లామర్ తోటి ఇవన్నీ కూడా పోయింది, మనకి కథ ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా కూడా. ఆ కంటెంట్కి నా ఏజ్ గ్రూప్ సూట్ అయినప్పుడు డెఫినెట్గా నాకు అవకాశం వస్తుంది.
ఆల్రెడీ మనం ట్రాక్లో ఉన్నాం కాబట్టి ఎస్ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎస్ సార్, ఎవరికైనా మీరు మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో అయితే బోయపాటి శ్రీనివాస్ గారికి నేను తప్పకుండా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వితౌట్ ఆడిషన్, వితౌట్ ఎక్స్పీరియన్స్, ఏమి చూడకుండా డైరెక్ట్గా నన్ను తీసుకెళ్ళి బాలకృష్ణ సార్ ముందు నిలబెట్టి డైలాగ్ చెప్పించారు అంటే ఆయన ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంటు నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఆ తర్వాత మళ్ళీ నేను సినిమా అయిపోయిన తర్వాత తనని కలవాలి, నా సంతోషాన్ని వ్యక్తం చేయాలని అనుకున్న టైంలో స్కంద ఓపెన్ అయింది మళ్ళీ నెక్స్ట్ మూవీ. అప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి సార్ ఉన్నారు ఆఫీస్లో అంటే వెళ్ళాను. వెళ్తే లక్కీగా ఆ రోజు సార్ బర్త్డే ఉంది. అరే ఏంటి అసలు అంటే అది యాక్సిడెంటల్గా, అంటే మన సంకల్పంలో నిజాయితీ ఉన్నప్పుడు అలా జరుగుతాయి. వెళ్తే ఆ క్రౌడ్ నన్ను గుర్తుపట్టారు, అఖండ టీం. అంటే ఈరోజు ఏంటి అంటే సార్ బర్త్డే, ఒకసారి నేను కలిసి వస్తాను, నన్ను పంపించారు. ఆయన చాలా సంతోషపడ్డారు. అసలు ఎందుకు ఆయనకు నేను బాగా నచ్చాను. అది మామూలు విషయం కాదు. ఆయన రిసీవింగ్ అలాగే ఉంటుంది, మాట్లాడే విధానము. ఎలా ఉన్నారు, ఏంటి హ్యాపీయా అన్నారు. సార్ నేను మాటలు చెప్పలేను సార్, అంత హ్యాపీగా ఉన్నాను. అంటే స్కందాలు మీరు చేస్తున్నారు అని మళ్ళీ ఇంకొక గిఫ్ట్. ఇంకా ఆ విధంగా స్కందాలు కూడా నేను యాక్ట్ చేశాను. ఇప్పుడు రావాలి యాక్టింగ్ ఫీల్డ్లోకి అనుకుంటున్న యూత్కి కానీ పీపుల్కి కానీ కొంచెం వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో సీనియర్స్తో ఎలా నడుచుకోవాలి, అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, మీరు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటి వాళ్ళకి? ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు యువత ఎవరైనా సరే ఫస్ట్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. సంస్కారం అనేది చాలా కంపల్సరీ ఉండాలి. ఎవరైనా సరే చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఎంత టాలెంట్, స్కిల్స్ ఎన్ని ఉన్నా కూడా మంచి బిహేవియర్, టైం సెన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను ఏదైనా చేయగలను అని. కానీ అక్కడ కేవలము మన బిహేవియర్తోనే ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్, మనం సీరియల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సీరియల్స్లో చాలా మట్టుకు సీరియల్స్ నుంచి ఈ ఈవెంట్స్ కానీ షోస్ ఉంటాయి కదా మనకి, పర్టికులర్ షోస్లోకి కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ చూసినా సీరియల్స్లో చూసినా కన్నడ వాళ్ళు అంటే అదర్ లాంగ్వేజెస్ పీపుల్ ఎక్కువ కనిపిస్తున్నారు తెలుగు వాళ్ళకంటే కూడా. సో అది తెలుగు యాక్టర్స్ కూడా దాన్ని మెన్షన్ చేశారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే మన వాళ్ళకి స్కోప్ తక్కువ అవుతుంది అనుకోవచ్చా మనం? ఇది బిజినెస్ అండి. ఇది ఒక బిజినెస్ ప్రమోటింగ్కు వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి ఎవరుంటే బాగుంటుంది అనేది అక్కడ నేను ఆ ప్లేస్లో ఉన్నా నేను థింక్ చేస్తాను. నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్కి నాకు రిటర్న్స్ హెవీగా రావాలి అంటే నేను ఏం చేయాలి. కాబట్టి దాన్ని అక్కడ ఎవరు తప్పు పట్టే అవసరం లేదు. ఉండొచ్చు ప్లస్లు మైనస్లు ఉండొచ్చు. కాబట్టి అది ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. అలాగని తెలుగు వాళ్ళకి అవకాశం రావట్లేదు అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఓకే, అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా, నాకు ఒక హిందీ మూవీలో అవకాశం వచ్చింది, సో నేను వెళ్తాను కదా. వాళ్ళు ఇష్టపడి నన్ను పిలిచారు కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్టే అవసరం లేదు. ఇప్పుడు అంతా ఏ చూసిన పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి అందరికీ అంత మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక సినిమా వచ్చిందంటే ఆల్ లాంగ్వేజ్ నుంచి ఇద్దరు ఒకరు అవసరం పడతారు, తీసుకుంటున్నారు. బిజినెస్ దాని గురించి మనము వాళ్ళ ప్రాఫిట్స్ కోసం వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకున్నా ఏం తప్పు లేదు. నాకు ఈ మధ్య బెంగళూరు నుంచి నాకు కూడా వస్తున్నాయి ఆఫర్స్. సరే మనం వెళ్తామా వెళ్ళామా తర్వాత విషయం, డేట్స్ ఇష్యూతో, కానీ నాకు వస్తున్నాయి కదా. కాబట్టి నేను ఎందుకు ఆ టాపిక్ మీద మనము, కాబట్టి అందరు హ్యాపీ. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు సీరియల్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని సినిమాలకు తీసుకోవడానికి చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు. సో అది పోవాలి అంటే ఏం చేయాలి, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? బికాజ్ సినిమాల్లో ఎక్కువ ఛాన్సులు రాని వాళ్ళు కూడా ఫినాన్షియల్ స్టేబుల్ అవ్వడం కోసం అని చెప్పేసి సీరియల్స్ చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి సినిమా మీద ప్రేమ చావదు. ఎస్, బట్ సీరియల్లో కనిపించడం వల్ల సినిమాల్లోకి అవకాశాలు అనేది తక్కువ వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు? అది కొంచెం టిపికలే. సీరియల్ వాళ్ళు సినిమాలోకి రారు, మనం చూస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి టీవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చి క్లిక్ అయిన దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సేఫ్ జోనర్, సీరియల్ది సేఫ్ జోనర్ ఫైనాన్షియల్గా.
సినిమాకి స్టేబుల్ ఉండదు. ఒక సినిమా రావచ్చు, తర్వాత మళ్ళీ 2-3 ఇయర్స్ గ్యాప్ రావచ్చు, మర్చిపోవచ్చు, ఇలా ఎన్నో ఉంటాయి. టీవీ సీరియల్కి ఆ ప్రాబ్లం లేదు. అక్కడ వెళ్ళిపోయామంటే సెటిల్ అయిపోవచ్చు, నెలకు శాలరీ లాగా వచ్చేస్తుంటుంది. అవును, అందుకే అది ఎక్కువ ఇష్టపడతారు. కొంచెం సెక్యూర్ పొజిషన్ అంటారు. అది బాగుంటుంది. సినిమాకి అది ఉండదు, అక్కడ భయపడతారు. రిస్క్ అవసరమా అని కొంతమంది ఆలోచిస్తారు. ఇంకా ఏదైనా రిస్క్ తీసుకుంటేనే కదా. మీరు అన్ని బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిస్సెస్ సపోర్ట్ ఉంది మనకి లక్కీగా. మీరు వచ్చేసారు కదా, వెనక మనకి ఎక్కువ రిలేటివ్స్ నుంచి ఏదో ఒక మాటలు వింటూ ఉంటాం, ఈ వయసులో ఎందుకు, ఇప్పుడు ఎందుకు సినిమాల్లోకి, ఇలాంటి మాటలు మీరు ఫేస్ చేశారా? వినపడుతూ ఉంటాయి కానీ పట్టించుకోండి. సచ్ పాజిటివ్ ఎనర్జీ సార్ అసలు. ఎందుకంటే ఇంకా మనం అవి వింటే మనము స్టెప్ మనకు ముందుకు వెళ్ళలేము మనం. కాబట్టి నేను అది లైట్ తీసుకుంటాను. అంటే వాళ్ళ దగ్గర ఉండను ఎక్కువ. నేను పాజిటివ్గా థింక్ చేసే వ్యక్తిని కాబట్టి నాకు పాజిటివ్ ఎవరి దగ్గర ఉంటుందో అక్కడికి వెళ్తాను, కానీ నెగిటివ్ కామెంట్స్ వినపడే దగ్గర నేను వెళ్ళను, నేను అవాయిడ్ చేస్తాను. జస్ట్ ఇలా వెళ్ళి వినపడగానే ఇలా మరలిస్తారా సార్ వెంటనే? అంటే ఇక ఇమీడియట్గా అంటే ఎట్లుంటుందంటే మనకి సెట్ అవ్వదు. సార్ ఇప్పుడు ఎప్పుడు చిరంజీవి గారే ఫేవరెట్, అది ఎవ్వరు కాదనలేరు కూడా. అయితే ఈ జనరేషన్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడున్న హీరోలు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఒక ఇమేజ్తో ఉన్నారు. ఒక్కరని చెప్పలేను, అందరు ఇష్టమే. అంటే ఆ హీరోస్కి ఉన్న ప్రత్యేకత అలాంటిది. కాబట్టి అందరి సినిమాలను నేను ఇంకోటి, అందరు ఫ్రీగా ఉంటే ఏం చేస్తారు అనేది ఉంటుంది కదా. నేను సినిమాకి వెళ్తాను. నాకు సినిమాలు చూడడం చాలా ఇష్టం. అది సింగిల్గా వెళ్తాను. మళ్ళీ హాబీ నాకు అది. నాకు ఎంత ఇష్టం అంటే అది ఇంగ్లీష్ అవని, హిందీ అవని, తెలుగు అవని. నాకు రేటింగ్ చూస్తాను బుక్ మై షోలో. ఆ సినిమాకు 9.5 రేటింగ్ ఉంది, 9.2 రేటింగ్ ఉంది అంటే అంత స్పెషల్ ఏంది సినిమాలో, వెళ్ళిపోతాను అంతే. సినిమా చూడడమే నాకు బాగా ఇష్టం, ఎంజాయ్ చేస్తాను నేను. అయితే మీ ఫేవరెట్ మూవీ చెప్పండి, రిపీటెడ్గా చూసింది, చూడగలిగే ఫిల్మ్. మా టైంలో చిరంజీవి గారి మూవీ ఖైదీ, ఇప్పటికీ అది నాకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో అయితే అతడు, ఆ మూవీ కూడా ఎన్నిసార్లు చూసినా అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే శేఖర్ కమల గారి మూవీస్ కూడా, గోదావరి, ఇలా ఆనంద్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి, ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటాయి. సార్ ఫర్దర్గా మరి మీకు ఏ లాంగ్వేజ్లో ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు వెళ్ళి చేయడానికి రెడీగా ఉన్నారా? తమిళ్, మలయాళం, హిందీ, ఇందాక మీరు హిందీలో వచ్చింది అని అన్నారు, అలా ఏ లాంగ్వేజ్లో అయినా మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే యాక్టింగ్ అంత ప్యాషన్గా తీసుకున్నాను కాబట్టి, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు బలంగా ఉంటుంది కాబట్టి రెడీ. ఓకే. ఇంకోటి, అలాంటి ఆఫర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు నేను చేయగలడు అని, అప్పుడే మన దగ్గరకు వచ్చి వాళ్ళు అది మన దగ్గర ప్రపోజల్ పెడతారు. అవును. సో నేను రెడీ. अच्छा, आपको हिंदी आता? मेरे को नहीं आता. मेरे को आता हिंदी. मेरे हिंदी में बात करना भी बहुत मजा आता उसमें. वाव. ఐ లైక్ హిందీ. మీరు ఒకవేళ ఇప్పుడు హిందీ అంటే బాలీవుడ్కి వెళ్ళి మీరు ఏదైనా ఒక మూవీ చేశారనుకోండి సార్, అప్పుడు కూర్చొని నేను హిందీలో ఇంటర్వ్యూ చేయాలంటే ఆప్ కైసా, ఆప్ ఉదర్ జాతా, ఇదర్ ఆతా, కైసే కర్తా. ఈ హిందీ మీద ఎందుకు మమకారం ఏర్పడ్డదంటే, నేను సిటీ కల్చర్లో పెరిగాం కదా. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళతో కంప్లీట్ హిందీలోనే టాక్స్ నడుస్తుంటాయి. అందుకే నా హిందీ, ఆ నార్త్ హిందీ వాళ్ళు చూస్తే మీరు మొత్తం ఉర్దూ మిక్స్ అయిన హిందీ కదా. మన హైదరాబాద్ హిందీ కొంచెం ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను ప్రొసీడ్ అవుతుంటాను. బాగుంటుంది. నాతో హిందీలో మాట్లాడితే నువ్వు అసలు షాక్ అయిపోతావు. నేను నేర్చుకుంటా సార్ మీ దగ్గర నుంచి అయితే హిందీ నేర్చుకుని, మీరు లక్కీగా మళ్ళీ బాలీవుడ్లో ఓ ఫిల్మ్ చేయాలి, అప్పుడు నేనే ఇంటర్వ్యూ చేయాలి. అప్పటి వరకు నేను హిందీ ప్రో అవుతాను మీ దగ్గరే నేర్చుకొని, అప్పుడు చేస్తా ఇంటర్వ్యూ. తప్పకుండా చూద్దాం, చేద్దాం. ఎస్ సార్, డెఫినెట్లీ. హిందీలోనే కాదు, మీరు అనుకున్నట్టు మన తెలుగులో ఫస్ట్ హీరోగా నేను మిమ్మల్ని చూడాలి మంచి కంటెంట్తో. అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా మీరు అనుకున్నట్టు ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడు మీరు 5 ఇయర్స్లోనే ఈ స్టేజ్కి రావడం అనేది మీ డిసిప్లిన్కి నిదర్శనం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చాలా విషయాలు తెలుసుకున్నాము అండ్ మిమ్మల్ని కలుసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. స్వతంత్ర టీవీ వాళ్ళకు కూడా నన్ను పిలిచి ఈరోజు మీకున్న అందరికీ మీ ద్వారా నన్ను పరిచయం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది. నా యొక్క అంబిషన్ ఏంటో మీకు చెప్పాను. త్వరగా ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇదే ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో స్పెషల్ చిట్ చాట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.